ఈరోజు ఎంఎస్కే ప్రసాద్ స్టేడియంలో బ్లైండ్ నేషనల్ T20 మ్యాచెస్ నిర్వహించడానికి ఈరోజు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. బ్రహ్మాండంగా ఏదైతే రెగ్యులర్గా జరుగుతున్న ఏదైతే T20s ఉన్నాయో, లేకపోతే వరల్డ్ కప్ ఉందో ఆ స్థాయిలోనే ఈరోజు బ్లైండ్ క్రికెట్ ఆ స్థాయిలోనే టోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. తదనుగుణంగా కూడా మనం చూసాం, మొన్నే T20లో మన మహిళా టీం బ్రహ్మాండంగా రాణించారు, గెలిచిన తర్వాత ఈరోజు దేశంలో ఉన్న ప్రతి క్రీడాకారుడికి వాళ్ళు ఆదర్శంగా నిలబడ్డారు. అనేక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి శారీరకంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, మేము ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పడిన ప్రతి స్ట్రగుల్కి ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో మేము దేన్నైనా ప్రూవ్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఒక ఆదర్శంగా నిలబడుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అండగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే బ్లైండ్ క్రికెటే కాదు, ఈరోజు మన దగ్గర ఉన్న ఏ డిసిప్లిన్స్ అన్ని డిసిప్లిన్స్కి అండగా ఉండాలని సంకల్పించి ఈరోజు పారా అథ్లెటిక్స్ కూడా మేము పాలసీ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఒకప్పుడు హర్యానానో ఒరిస్సానో ఏదో చిన్నవి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దేశంలోనే మొట్టమొదటిగా 3% రిజర్వేషన్ని డైరెక్ట్గా ఏదైతే పారా అథ్లెటిక్స్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. జీవో కూడా వేయడం జరిగింది. దాంతోపాటు బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఈరోజు ఇది మొన్న ఏదైతే T20 జరిగిందో దానికి సంబంధించి కూడా వరల్డ్ కప్ కూడా గోల్డ్ మెడల్ అయితే 10 lakhs కానీ, బ్రాంజు సిల్వర్తో దానికి 5 lakhs 3 lakhs కూడా అనౌన్స్ చేస్తాం. ఈరోజు నేషనల్ టోర్నమెంట్స్ నిర్వహించుకున్న 15 lakhs ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం. గతంలో ఎప్పుడు లేదు అలాంటిది. ఏదైతే మామూలుగా రెగ్యులర్గా ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళతో ఈక్వాలిటీ చేయాలి, జస్టిస్ చేయాలి వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు. వాళ్ళకి ఈరోజు సమాజంలో మరింత గౌరవం పెంచాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు బ్లైండ్ క్రికెటర్స్కి కావచ్చు, పారా అథ్లెటిక్స్ కావచ్చు బ్రహ్మాండమైన ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే దాదాపు ఇప్పటి వరకు మొన్న ఒక సంవత్సరంలోనే దాదాపు 3 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ని ఈరోజు పారా అథ్లెటిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు చూస్తే మొన్ననే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎవరైతే 2 అమ్మాయిలు ఉన్నారో ఈరోజు మన కార్యక్రమం పెట్టి వాళ్ళకు కూడా అమౌంట్ అనౌన్స్ చేయడంతో పాటు హౌస్ సైడ్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. నిన్ననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళందరితో ఎవరైతే బ్లైండ్ క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మమేకమై 5 లక్షల రూపాయలు ఒక్కొక్క అమ్మాయికి కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మేము జాబ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. పారా అథ్లెటిక్స్ కూడా మేము ఇచ్చిన జీవో డైరెక్ట్ రిక్రూట్మెంట్ భాగంగా మొన్ననే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద 15 మంది ఈరోజు టీచర్స్గా రిక్రూట్మెంట్ జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏదైతే బ్లైండ్ కావచ్చు, పారా అథ్లెటిక్స్ ఎవరైనా కూడా ఆ డిసిప్లిన్ సంబంధించిన ఎవరికైనా 100కు 3 ఉద్యోగాలు ఖచ్చితంగా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అది పాలసీ పెట్టాం, ఆ జీవో ఇచ్చాం. ఇంకా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఆ నోటిఫికేషన్లో వీళ్ళు ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు చైర్మన్గా ఏపీడీఏ SCAC సంబంధించి నారాయణ స్వామి గారు ఉన్నారు. గతంలో కూడా మన కోటేశ్వరరావు గారు బ్రహ్మాండంగా ఈ కార్పొరేషన్ నిర్వహించారు. వీళ్ళందరి సమన్వయంతో ఈరోజు మరింతగా ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి ఎవరైతే క్రీడాకారులు విభిన్న ప్రతిభావంతుల్ని గౌరవిస్తాం, గుర్తిస్తాం, ప్రోత్సహించడంతో పాటు మేము ఆ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు క్రీడాకారులకు సపరేట్గా వీళ్ళకి చైర్స్, అదేవిధంగా వీళ్ళకి ఏదైతే ట్రావెలింగ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా క్రీడాకారులకు, దాంతోపాటు వీళ్ళకి టోర్నమెంట్ నిర్వహించడానికి పూర్తి స్థాయిలో స్పెషల్ కేసు కింద వీళ్ళకి నిధులు కూడా కేటాయించడం జరిగింది. మొన్నే సీఎం గారు డయాస్ మీద విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన క్రీడాకారులకు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ వీళ్ళకు కొన్ని గైడ్లైన్స్ పెట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రోత్సహించి అండగా నిలబడడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం.